మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కని విని ఎరుగని రీతిలో కోదాడలో కురిసిన భారీ వర్షం మనుషులనే కాదు దేవులను సైతం ఇబ్బందులకు నెట్టింది. ఆలయం మొత్తం కూడా హైవే పైన ఏదైతే విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై ఉన్న షిరిడి సాయిబాబా మందిరం రామపురం వద్ద ఆలయం మొత్తం కూడా వరద నీటిని ముంచెత్తిన పరిస్థితి. దీంతో పూజారులు కూడా బిక్కుబిక్కుమంటూ వరద నీటిలో వాళ్ళు గడుపుతున్న పరిస్థితి కనబడతా ఉంది. మొత్తంగా నిన్న రాత్రి అకాలంగా కురిసిన భారీ వర్షానికి ఇటు ఎగువన ఉన్న చెరువులు తెగడం, వరద ఒక్కసారిగా కోదాడ పట్టణాన్ని ముంచెత్తడంతో పాటు హైవే పైన కూడా జాతీయ రహదారి పైన పూర్తి స్థాయిలో రాకపోకలు అయితే తీవ్ర స్థాయిలో అంతరాయం కలిగింది. ప్రస్తుతం మనతో పాటు ఏదైతే షిరిడి సాయిబాబా మందిరం వరద నీటిలో మునిగిపోయిందో దానికి సంబంధించిన అయ్యగారులు ఉన్నారు, వారు అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఎన్ని గంటలకు వరద వచ్చింది, అసలు ఏంది? 11:30, 12 మేము పూజ చేసుకుంటూ గుళ్ళో ఉన్నాం. వచ్చేసరికి ఒకసారి వరద నీళ్ళన్నీ వచ్చేసాయి. మా బళ్ళు, దాని తర్వాత డబ్బులు ఏం కావాలన్నా ఫోన్లతో సహా లోపలే ఉన్నాయి. మేము ఏం చేసే పరిస్థితి లాగా గోడ మీద నుంచి బయటకు వచ్చేసి ఇక్కడ నించొని ఉన్నాం ప్రజెంట్. అది ఇటువంటి వరద మీరు ఎప్పటి నుంచి పూజ చేస్తున్నారు? మేము దాదాపు 15-20 సంవత్సరాలు చేస్తున్నాం. ఇప్పుడు దాకా మేము ఈ వాన అంటూ మేము ఎప్పుడూ చూడలేదు. ఇప్పుడు ప్రజెంట్ పడే వర్షాల వల్ల, అది వాన వల్ల కాదు, పైనుంచి వచ్చే నీళ్ళ వల్ల ఇదంతా ఇబ్బంది అవుతుంది. అలాగే ఈ డ్రైనేజీలు కూడా సరిగ్గా లేక నీళ్లు ఇటు పోకుండా మళ్ళీ వెనక్కే వచ్చేస్తున్నాయి. కాలువ మనలో నీళ్ళు మొత్తం వెనక్కి వచ్చేసేసి గుడి మొత్తం నిండిపోయాయి. 2 బళ్ళు, అలాగే అన్ని ఏం కావాలన్నా అన్ని సామాన్లు అక్కడే ఉన్నాయి. ఏమేమి మునిగిపోయినాయి గారు? 2 బైకులు, ఫోన్స్, లోపలికి వెళ్తే ఇంట్లో పాములు ఉన్నాయి చాలా వరకు. ఫ్రిడ్జ్ అంతా, రూమ్ లోకి అంతా నీళ్లు వచ్చేసి మొత్తం అంతా ఇబ్బందికరంగా ఉంది సిచ్యువేషన్. వెళ్ళాడు ఇప్పుడు ప్రజెంట్ ఇంట్లోకి. ఒక పెద్ద ఆయన అక్కడ ఉన్నాడు, అతని కోసం తీసుకొద్దామని మేము ఫ్రెండ్స్ వెళ్తే ఇక్కడ దాకా వచ్చేసినాయి వాటర్ కూడా. మొత్తం ఇంట్లో కూడా మొత్తం పూర్తిగా వచ్చేసినాయి. విగ్రహం కూడా మాక్సిమం సగానికి మునిగిపోయింది. సాయిబాబా విగ్రహం కూడా చాలా వరకు మునిగిపోయింది కూడా. సాయిబాబా విగ్రహం బయట, వినాయకుడు విగ్రహం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రతిష్ఠ జరుగుతుంది ఈ రోజు ఆలయంలో. ప్రతిష్ఠ జరిగే విగ్రహం కూడా మునిగిపోయింది. మొత్తం వినాయకుడు మునిగిపోయింది. లోపల బాబా వరకు సగం వరకు నీళ్లు వచ్చేసి. ఇటు హైవే పై చూసుకుంటే ఈ వరదలు కూడా వాహనాలు రిస్క్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఏమనిపిస్తుంది వాహనదారులు? అసలు ఎప్పుడు చూడలేదు నేను 17 సంవత్సరాలు ఇక్కడ ఉండబట్టి, మా నాన్నగారు మేమంతా. కానీ ఎప్పుడు ఇంత రేంజ్ లో వర్షం చూడలే. వస్తే ఇక్కడ వరకే వస్తాయి కానీ ఎప్పుడు ఇంత అసలు హైవే బ్లాక్ అయ్యేంత వర్షం నీళ్లు ఎప్పుడు రాలేదు అసలు. చాలా చెప్పినా కూడా వాహనం అన్ని పోతూనే ఉన్నాయి కానీ ఎవరు చెప్పినా ఎవరు వినట్లేదు. ఇట్లా చెప్పి ఇట్లా బ్రేక్ డౌన్ అవుతుంది. దాని వల్ల అటు పోలాక ఇటు పోలాక అందరు ఇబ్బంది పడతారు. వారి గురించి మళ్ళీ బండి నెట్టుకుని ముందర తీసుకుపోవడం జరుగుతుంది. ఇది తాము గత 15 ఏళ్లుగా ఆర్చక వృత్తిలో ఉండి 15 ఏళ్ళు అవుతుంది. 15 ఏళ్లుగా కూడా ఇటువంటి వరదలు చూడలేదని కూడా చెప్తూ ఉన్నారు. ప్రస్తుతానికైతే పూజారులు కూడా ఏదైతే సాయిబాబా మందిరానికి సంబంధించిన పూజారులు కూడా సర్వస్వం కోల్పోయారు. వాళ్ళ ఇంట్లో సామాన్ మొత్తం కూడా, వాళ్ళ డబ్బులు అన్ని కూడా, మొబైల్ ఫోన్స్ తో సహా అన్ని కూడా, బైక్లు, ద్విచక్ర వాహనాలు అన్ని కూడా నీట మునిగిన పరిస్థితి కనబడతా ఉంది. వాళ్ళు ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో వాళ్ళు కూడా హైవే పై వెక్కి వరద నీటిలో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న పరిస్థితి మనం గమనించవచ్చు.